చైర్మన్ గారి ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి, వేదిక నిలక్ష పెద్దలందరికీ పేరు పేరున నమస్కారము. అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ, మా మహిళా సమైక్య సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. సార్, మనకు జిల్లాలో 24,162 మహిళా సమైక్య సంఘాలు ఉన్నాయి సార్. అదేవిధంగా వివోలు 806 సార్, మండల సమైక్యలు 28 సార్, జిల్లా సమైక్య 1 సార్. ఇందులో ఈరోజు టేకప్ చేస్తున్న కార్యక్రమంలో సార్, మన ప్రభుత్వం తరఫున మా ప్రతి మండల సమైక్యకు 30 లక్షల రూపాయలు బస్సు కొనుగోలు కోసం ప్రభుత్వము ఆర్థిక సాయం చేసింది సార్. అందులో 6 లక్షలు మా మండల సమైక్య ద్వారా పెట్టుకున్నారు సార్. మొత్తం 36 లక్షలు ఒక్కొక్క దానికి సార్. మొత్తం 28 గాను 10,08,00,000 అయింది సార్. అదేవిధంగా జిల్లా సమైక్య కూడా అదనంగా ఇంకోటి కూడా మంజూరు ఇచ్చారు సార్. ఇది ఈ రోజు కార్యక్రమం సార్. అయితే ఇందులో మా ఇప్పటికీ 18 బస్సులు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి సార్. ఆ రకంగా వివిధ జిల్లాలకు కూడా పంపించడం జరిగింది సార్. వాటికి కానీ ప్రతి నెల 69,468 రూపాయలు మాకు అకౌంట్ జమ కూడా అవుతా ఉన్నాయి సార్. ఇది బ్రీఫ్గా ఈ ప్రోగ్రామ్ గురించి సార్. అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ శుభాకాంక్షలు కూడా మీ అందరు కూడా బస్సు ఓనర్స్ కాబోతున్నారు. సో ముఖ్యంగా మనము ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కటి కూడా స్త్రీల గురించి ఈరోజు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, అన్నీ మీ స్త్రీలకే వస్తున్నాయని. సో అలా స్త్రీలకు అన్నీ కూడా మనకే వస్తున్నాయి. సో స్త్రీలు ముందంజలో ఉన్నారు. మీరు ఇంకా కూడా కష్టపడాలి. బస్సు కాదు, ఇంకా వేరేవి కూడా మీరు ముందు కష్టపడి ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, స్టార్టప్స్ కానీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు ఈ బస్సు ఎవరు 18 మందికి అనుకుంటా కదా, ఇవాళ 18 మండలాలకు 18 మండలాలకు ఈరోజు ఈ బస్సులు రావడం చాలా హర్షణీయం. సో అందరికీ కూడా మరి ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళిక ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలను, మహిళలను కోటీశ్వరం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఉందో ఆ ఆలోచనను అమలు చేయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మహిళలకు పెద్దపీట వేయడానికి ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మీకు ఏ కార్యక్రమం వచ్చినా మహిళలకు ఎందుకు ఇస్తున్నారంటే, మహిళలు తన ఇల్లును, తన గ్రామాన్ని సగం మంది సర్పంచ్లైనరు. అలాగే ఈరోజు అధికారంలో మహిళ జిల్లా కలెక్టర్గా ఉంది. దాదాపు 5 మాసాలైంది ఈ జిల్లాకు వచ్చి. ఆమె ఎప్పుడు నిరంతరం ఇటు ప్రజలతో, ఇటు మహిళలతో, అటు రైతులతో సమస్యలు తెలుసుకుంటూ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన ఈరోజు 18 బస్సుల్లో 18 మండలాలకు మహిళా సమాఖ్యకు ఏదైతే ఇస్తున్నామో మేమందరం, నేను కానీ, గంగాధర్ కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, నాగేశ్వర రెడ్డి గారు కానీ, మా డాక్టర్ కవిత మేడం కానీ, ఆర్ఎం గారు కానీ, అధికారులు ముఖ్యంగా సాయన్న గారు, PDDRDA గారు కానీ, మీ కొరకు చేసే కార్యక్రమం, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ కార్యక్రమం అయినా మీ దగ్గరికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు చెప్తూ ఒక మాట చివరగా చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం మన ఇల్లు బాగుంటేనే మనం బాగుంటామనేటువంటి మీరు ఈరోజు మీ ఇంట్లో తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా మీ ఇంటిని ఏ విధంగా సమర్థించుకొని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు మీ కొరకు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకొని ఆ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని, మన జిల్లా అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపిస్తున్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి ద్వారా మనకు అందిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, అధికార యంత్రాంగానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బస్సు రావడం అన్నది, మా మండలానికి బస్సు రావడం అన్నది చాలా సంతోషం. అలాగే మా జిల్లాకు కూడా బస్సు వస్తుంది త్వరలోనే. మేము అన్నిట్లా ముందంటే ప్రతి ఒక్కటి సార్ అన్నట్టు ఇప్పుడు బస్సు నడిపిస్తాం సార్, బస్సు కూడా నడిపిస్తాము మేము. మా తరఫు నుంచి మేము అన్నిట్లా ముందు మా ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటాము మా మండలిని. కానీ జిల్లా కలెక్టర్ గారు, ఇలా త్రిపాఠి గారు, తయారు గారు, డాక్టర్ కవిత గారు, పెద్దలు ఈ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, అమ్మలకు, నా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరును నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పీడి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా చక్కని కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ సభలో మాట్లాడినా ముంగట ఈ చీరలతో కల్పించిన వాళ్ళందరినీ నా అక్కలు ఎంత మంచిగా వచ్చారు, దసరా పండుగకు మా ఇంటికి వచ్చినట్టేనని చెప్తాడు. అంత చక్కని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు ఏమి కావాలా, ఏ విధంగా వారికి సేవ చేస్తే బాగుంటుంది, నా అక్క చెల్లెళ్ళ పుణ్యమాని ఈ సీట్లో కూర్చున్నాను కనుక ఎక్కడ వేసినా నా అక్క చెల్లెలకి అన్ని చేస్తే సౌకర్యాలు ఇస్తే వారి కుటుంబాలు చూసుకునే బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది అనే భావనతో అన్ని మీకు చేస్తూ ఉన్నాడు. మరి అనుభవం కలిగిన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కూడా రాగానే మీ సమైక్య అధ్యక్షురాలకి బస్సులు ఇస్తాం, మరి మీకు బస్సు నడిపిస్తుందా అని అడిగిండు. నడిపిస్తేనే బస్సు ఇస్తామంటే మీ అధ్యక్షురాలు కూడా బస్సు నడిపిస్తా అంటుంది. నిజంగా కూడా గ్రేటే, మీరు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. కానీ ఈ బస్సులు ఎవరిస్తున్నారో మీరు దయచేసి ఎక్కడ పోయినా చెప్పుకున్నారా. ఈరోజు కొన్ని పార్టీలు ఉన్నాయి, అక్షంతలు వేసి అక్షంతలు నెత్తిమిచ్చల్లి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, లేక దేవుడి పేరు చెప్పి మా అందరికీ దేవుడు లేడు, మీ అందరికీ దేవుడు లేడు, ఒక్కరికే దేవుడు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి పేర్లు చెప్పి కాదు. మీరు ఒకటి మీరు మనస్ఫూర్తి చెప్పండి, ఈరోజు ఈ బస్సులు ఎవరు ఇస్తున్నారు మీకు గట్టిగా చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ పార్టీ మీద ముఖ్యమంత్రి అయ్యిండు? మీరు ఏ పార్టీని దీవించిండ్రు? జిల్లాకు మన తండ్రి లాంటి వాడు సుదర్శన్ రెడ్డి గారు, వయసులో అందరికి పెద్దవాడు. కోపం వస్తే గయ్యమని రెండు తింటాడు, ప్రేమ వస్తే మన దగ్గర ఇస్తాడు. కానీ ఆయన ఇంటి పని చేయమని మాత్రం బెదిరియాడు. మనం బాగుండాలి కనుక మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో చూస్తే ఈ జిల్లాలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చూస్తున్నారు. మరి ఈ జిల్లా అదృష్టం ఇంకోటి ఏమంటే మీకు అక్క చెల్లెన అమ్మన మీ తోబుట్టుగాన మనకు జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ వచ్చింది. మహిళ కూడా ఆమె ఫస్ట్ బోధనలో తన స్పీచ్ విన్నాను సుదర్శన్ రెడ్డి గారు తీస్తే మీ మహిళా గ్రూప్ ఒక్కటో తప్పు రెండో తప్పుకు శిక్షిస్తాన్ని క్లియర్గా అయిపోయింది ఆ రోజు. అంటే మహిళకు తల్లి ప్రేమ అనేది ఎంత ఉంటుందో అనేది తన జిల్లా కలెక్టర్ హోదాని మర్చిపోయి ఒక తల్లి స్థానంలో ఉండి చెప్పింది, తల్లిగా క్షమిస్తా, రెండోసారి శిక్షిస్తా అని. కనుక మీకు క్షమించే గుణం ఉంటుంది. అన్నదమ్ములం అక్క చెల్లెలు ఉంటేనే అందరినీ తృప్తి చేయలేడు. ఒక ముగ్గురిని తృప్తి. ఇప్పుడు మీరు తల్లులు అందరూ మీకున్న పిల్లలకు పెద్దోడికి సాటుకు బిస్కెట్ కొనిస్తే ముంగటోడికి ఎన్కోడికి చాక్లెట్ ఇస్తారు, ఒక్కోడు వెళ్ళకుండా కూడా. కానీ తల్లి ప్రేమ అనేది ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కొరకు రైతులకు కావాల్సిన కష్టాలని తీర్చుకుంటూ ఈ రాష్ట్రం ఉన్న ధాన్యాన్ని కొంటుంది. పని పాట లేని ఇంతకుముందు చెప్పిన అక్షంతాలు చల్లే నాయకులు ఈరోజు బజార్లో పట్టే రోడ్లెక్కి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు అనేసి లెక్కలు తీయండి. మీరు మీకు దమ్ముంటే లెక్కలు తీయండి. పోయి రాష్ట్రంలో వరి లేట్ వేస్తే, వరి కోసుడు లేట్ అయితే వడ్డు తీసుకెళ్ళి ఇబ్బంది అవుతున్నది, ఆలస్యం అవుతున్నది. ముందు పోసిన పంటల యొక్క ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసినాం. రైతులను కదిలించండి. మీరు కూడా రైతు కుటుంబాలకు చెందినవారు, వారి అకౌంట్లలో డబ్బులు కూడా పడ్డాయి. డబ్బులు పడి సంతోషపడతా ఉన్నారు. కానీ చిన్న చితిక సమస్యను తీసుకొని భూతత్వంగా చేసి మళ్ళీ అక్షంతల కార్యక్రమం పెట్టుకొని మీ ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు అక్షంతలు ఎప్పుడు మంచిరమ్మా? మనం అక్షంతలు ఎప్పుడు చేస్తాం? పూజ అయిన తర్వాత కార్యక్రమాలు అన్నీ అయి దేవుడికి దండాలు పెట్టి ప్రసాదం తీసుకున్న తర్వాత మనం అక్షంతలు వేస్తాం. అయోధ్యలో అక్కడ రాముడి విగ్రహం, బలరాముడి విగ్రహం కూర్చునే పెట్టలేరు. కార్యక్రమం స్టార్టే కాలేదు. మొత్తం రాష్ట్రాలలో అక్షంతలు వంచే కార్యక్రమం. అక్షంతలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మాపి? మరి అక్కడ పూజనే కంప్లీట్ కాలేదు. అంటే వాళ్ళు మభ్యపెట్టే కార్యక్రమాలు మేమే హిందువులకు ఉన్నట్టున్నామని చేస్తూ ఉన్నారు. చాలా తప్పు. దయచేసి ఆలోచించండి. నేను రాజకీయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ మంచి పండగ అది. పండగ కార్యక్రమంలో నేను రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ కాస్త కూస్తో బాధ ఏ కాంగ్రెస్ పార్టీ తప్పు వేస్తే నిలదీయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మా ప్రభుత్వం పరంగా ఏమైనా తప్పులు జరిగితే మీరు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వచ్చి మాకు సలహాలు ఇవ్వండి, నేను దాన్ని రెట్టిఫై చేసుకొని పని చేస్తానని చెప్తున్నాడు. సూచన ఇవ్వమని చెప్తా ఉన్నాడు. పెద్ద మనిషి ఎక్కడో అంటే నీకు రాక చేత కాకపోతే నీ దగ్గరికి వస్తాము, మాకు టైం నీ దగ్గర వచ్చి మాట్లాడతామని చెప్తున్నాడు. ఇంత చక్కని ముఖ్యమంత్రి ఇంత చక్కగా మాట్లాడంగా కూడా ఆ విధమైన అభాండాలు వేస్తే అది సమంజసం కాదు. మరి మా మగవాళ్ళు ఏం మాట్లాడతారు? కానీ దయచేసి మీరు మహిళలు ఏదైనా మాట్లాడితే కఠినంగా ముక్కు సూటిగా ముఖం మీద అనేస్తారు. ఏది చక్కగా ఉందో ఏది చక్కలేదో. కాబట్టి మీరు అనాల్సిన బాధ్యత మా అక్క చెల్లెళ్ళ పైన, మీ భుజ స్కంధాల పైన ఉందనేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు రెండు చేతుల నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.
నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఆశీర్వదించండి. నా ఇంటికి మా అన్నదమ్ముడు వచ్చాడు, మాకు పని చేసిండు అని ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ వివరించారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి. ఉంటే ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనకు తెలిసి ఏదైనా ప్రపోజల్ పెట్టినా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తెప్పించే నాయకుడు మన జిల్లాకు సంబంధించిన నాయకుడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి మీ మహిళకి ఇంకా ఏం కంటే మీ మహిళలందరూ ఏకతాటిగా ఉమ్మడిగా ఉండి కష్టపడి 4 పైసలు సంపాదించి మీ అకౌంట్లలో 4 పైసలు జమ చేసుకొని మాకు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో మా మహిళా గ్రూపులు ఇవన్నీ చక్కగా డెవలప్ అయినాయని చెబుతూ భవిష్యత్తులో ఇప్పుడు కానీ రేపు కానీ మంచిని ఆశీర్వదించండి, చెడుని ఎప్పుడు దగ్గర రానియకండి కోరుకుంటూ మీకు అన్ని విధాల మంచి చెడు అన్ని తెలిసిన వారు కుటుంబాలు నడుపుతున్నారు. భర్తలు దారిలో లేకపోతే దారిలో పెట్టుకున్న సత్తా ఉన్న మహిళా మనులు మీరు, మహిళా శక్తి కనుక దయచేసి ఎప్పటికీ మీ ఆశీస్సులు మా పక్షాన ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటాను. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు నుండి మహిళా వారోత్సవాలు ప్రారంభమని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మన కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి అధ్యక్షన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా ఒక బస్సు ఓనర్లు అవుతున్నారు. మీరందరూ ఈ రోజు నుంచి మీరంతా ఒక బస్సుకు ఓనర్లు అవుతున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు ఒక్కసారి 2.5 సంవత్సరాలు ఆలోచించండి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే, కరెంటు బిల్లు మాఫీ చేసిన మహిళల పేరు మీదనే, 10 ఏళ్ళుగా వేచి చూసినటువంటి అత్తకు కోడలు కొట్లాడైతుండే బియ్యం తీసుకునేందుకు, ఆ బియ్యం అత్త కోడలు కొట్లాడ లేకుండా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కూడా పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. అంతకుముందు ఎంత బాధ అవుతుండేదో మీకు తెలుసు. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ కూడా మహిళల పేరు మీద ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఇది ఏ రాష్ట్రంలో లేనటువంటి పనిది. మహిళలను ఒక పక్క పెట్రోల్ పంపుల యజమానులు చేస్తూ, మరొక పక్క బస్సులకు యజమానులు చేస్తూ, మహిళలను ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మహిళలు పెద్ద వ్యాపారులుగా తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు సందర్భంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం మాకు కలిగినందుకు ప్రత్యేకంగా మేము సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా సార్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలకు మీరు మరిన్ని మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జిల్లాలో, ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్ పంపులు కూడా మీ చేతులతోటే మొట్టమొదటి పెట్రోల్ పంపును అక్కడ మనం సాలూరు దగ్గర ప్రారంభించినటువంటి పరిస్థితి, నవిపేట మండలంలో ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈరోజు బస్సులు గతంలో కొన్ని మండలాలకు వచ్చినాయి. ఇది బస్సులకు ఓనర్లే కాదు, మీకు నెలకు 70,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతున్నాయంటే మీరు మెల్లమెల్లగా ఆర్థికంగా బలమవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తుంచుకొని అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఆడబిడ్డలందరూ కూడా, అక్కలు చెల్లెలందరూ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా. కళ్ళబొల్లి మాటలు చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీ అందరికి కలిసి వచ్చే పనులు చేసేవాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఈ జిల్లాకు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలెక్టర్ గారు మహిళనే పంపించిండు, ఇక్కడ డిఆర్ఓ కూడా మహిళలు పంపించిండు, ఒక ఆర్డీఓను మహిళలే పంపించిండు. మొత్తం ఈ జిల్లాకు అందరినీ కూడా మహిళలకు అందుబాటులో విధంగా మహిళా అధికారులను తీసుకొచ్చి ఆర్ఎం గారు కూడా మహిళా సోదరుమని ఉన్నారు. ఈ విధంగా ఒక్కటి భవిష్యత్తు అనుకుంటే ఇంకా కొన్ని రోజులలో మొత్తం మా జిల్లా మొత్తం మీ చేతులకే రావాలా. ఎందుకంటే మీలాంటి వాళ్ళ చేతులు ఉంటే సేఫ్గా ఉంటుందని భావించే వాళ్ళం మేము కూడా. కాబట్టి మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు చేపట్టక ముందు మన ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక ముందు మనకి ఎక్కడ అప్పులు లేకుండే. మన తెలంగాణ వచ్చినప్పుడు 14,000 కోట్లు మిగిలిపడి వచ్చిందా? ఇప్పుడున్న ప్రభుత్వం మన చేతికి ఇచ్చినప్పుడు 8,13,400 కోట్లు అప్పించిపోయిండు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకు పావులా వడ్డిస్తే మన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం వడ్డీ మాత్రం మీకు మహిళలకు ఇస్తున్నారు, నెలలకు పంపిస్తున్నారు. మరి ఎప్పుడైనా మీకు వడ్డీ వచ్చే నెలలకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు ఏది ఇవ్వాలని తూచా తప్పకుండా ఇస్తున్నారు. ఈరోజు మన మహిళల పేరు మీదనే ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంతకుముందు 10 ఏళ్ళ రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చినామా? మరి దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మీ మహిళలకు కూడా ఈ రోజు మనకు 6 బస్సులు 18 బస్సులు కూడా జరుగుతున్నది మహిళలకి. మరి దానికి పెద్దలు సుదర్శన్ గారు చేయటం వల్ల మీకు తొందరగా శాంక్షన్ కూడా జరిగింది. ఎందుకంటే మహిళలకు ఇస్తే పొదుపు చేసుకొని క్లుప్తంగా క్లియర్గా కడతారు, బ్యాంకులో ఎట్లుంటే అట్లా కట్టేస్తారు. మరి అదే మా మాట మొగోళ్ళకి ఇస్తే కడదాంలే అంటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మహిళల పేరు మీద అప్పులు ఇస్తున్నారు, అప్పులు క్లియర్ కడుతున్నారు. కాబట్టి మీ మహిళల పేరు మీద ఈ రోజు 18 బస్సులు శాంక్షన్ జరిగింది.
మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసిండ్రో తూచా తప్పకుండా ఒక్కటొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క 1,00,000 కోట్ల అప్పులున్నాయి, దానికి వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, జీతాలు ఇవ్వాలా, సంక్షేమ పథకాలు నడవాలా, ఇవన్నీ నడవాలంటే తడుపుకుంటూ ఈ విధంగా మీకు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా మహిళల పేరు మీద ఇండ్లు ఇస్తున్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాము. ఇప్పుడు ఇస్తున్నామా లేదమ్మా మీకు ఇండ్లు? ఎప్పుడైనా 15 ఏళ్ళు ఒక ఇల్లు ఇచ్చిందా రేవంత్ రెడ్డి గారు? మన ఈ యొక్క కేసీఆర్ గారు ఎప్పుడు ఇండి ఇవ్వలే. అప్పుడు ఏమన్నారు, అల్లుడా సేరవణుకులా బిడ్డ సేరవణుకులా 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, ఇచ్చిండు. ఒక ఇల్లు ఇచ్చింది గ్రామాలలో. ఇక ఉట్టిగా చెప్పుకోవడానికి కట్టి పెట్టిండు, ఒక్కడు కూడా ఇల్లు వస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మనమే వస్తారు, మన కలెక్టర్ చేతుల్లో పెద్దలు చేతులు పంచాయతీ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు అయిపోయిన మాపు. మరి ఈ విధంగా మనము 3,500 ఇండ్లు ఇస్తున్నాం ఒక నియోజకవర్గానికి, ఒక్క నియోజకవర్గ సంవత్సరానికి. అదేవిధంగా మీ అందరికి రేషన్ కార్డు మీద తెల్ల రేషన్ ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ మాఫిస్తున్నాం. కరెంట్ మామూలు మాట కాదమ్మా, అది ఒక 200 యూనిట్లు అంటే సుమారు ఇంటికి 800-1000 రూపాయలు మాఫీ అవుతున్నాయి. మరి ఈ విధంగా మీకు పొదుపు అవుతుంది కదా. మరి ఇంకా ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? టీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు, మేము ఏం చేసినా అంటారు. ఇంకేం చేయాలి? మాకు చిప్ప చేయించుకున్నాము 8,12,00,000 కోట్లు అప్పిస్తే మీ అప్పులు కూడా మేము దిగమించుకుంటూ పొదుపు చేస్తున్నాం. ఇవాళ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసు ఎంత ఇచ్చిన వడ్డీని 11.5% వడ్డీ తీసుకొచ్చాడు. యాక్చువల్ అయితే ఆ వడ్డీ అనేది 7% తీసుకురావాలి. దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కదాన్ని కమిషన్ తీసుకొని ఇంత అప్పులు చేసినా కానీ మీకు నెలకు జీతభత్యాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులకు నెల రాగానే అకౌంట్లో పడుతున్నాయి. పెన్షన్లు ఇస్తున్నాం నెల కాగానే. ఈ విధంగా ప్రతి ఒక్కరు తూచాతప్పుడు ఇచ్చుకురాబోతున్నాము. తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాము, ఈ విధంగా ఇండ్లు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం నడుస్తుంటే మీ యొక్క ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఇంత మంచి వడ్లు కొంటున్నాం. ఎప్పుడైనా వడ్లకు నెలలా కొడుతున్నా ఇట్లా కాగానే వడ్ల పైసలు వస్తున్నాయి, 3 రోజులు పైసలు వస్తున్నాయి. మీకు ఇంత తెలుసు. ఈ లీడర్స్ కూడా తిరుగుతుండ్రి, అరే నాకు వడ్ల మేలేస్తలేవే, 4 రోజులు వడ్లు ఇచ్చి ఇప్పుడు ఎప్పుడైనా తిరుగుతున్నారా? ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంటే మీరు ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, మా ప్రభుత్వాన్ని దీవించండి. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. బీజేపీ వ్యతిరేక ప్రభావాలు అందరికి ఏర్పడుతున్నాయి. ఓన్లీ ఎలక్షన్ 1,00,000 ఇస్తారు, లేదంటే హిందూ ముస్లిం ఫీలింగ్స్ వస్తారు. రెండే తప్ప ఏం లేదు. మేము తెల్లారులేవా కానీ అంతా బొట్లు పెట్టుకుని పూజలు చేస్తున్నా వస్తున్నాం. మీరు బొట్లు పెడుతున్నాం, మేము పెడుతున్నాం, మీరు మా కోట్లు ఇచ్చినారు కదా. ఈ విధంగా అక్షంతలు అనేది బోగస్ అక్షంతలు తెచ్చి మీకు వస్తున్నారు తప్ప అవి ఓన్లీ ఓట్ల అక్షరం వస్తారు. మళ్ళీ ఇప్పుడు అక్షంతలు రావు మీకు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ అక్షంతలు వస్తారు. ఈ అక్షంతలు నమ్మకండి. మన ఏదైతే ప్రభుత్వం చెప్పిన మాట విధంగా చేస్తున్నామో ఆ ప్రభుత్వాన్ని దీవించండి. మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏదైతే తెచ్చిన ఆర్డర్ ప్రకారం అన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి మీరు కలెక్టర్ చూసిన మొన్న ప్రతి కొనుగోలు కేంద్రానికి తెల్ల రెవెన్యూ వెళ్ళిపోతున్నారు. పాపం అధికారులు అందరూ పోతూనే ఉన్నారు. కలెక్టర్ ఇంట్లో కూర్చున్నది ఫోన్ చెప్తాడు. ఆ ఫోన్ ఎవరంటే చెప్తారు, ఫోన్ ఇంతమంది ఫోన్ చెప్తారు కలెక్టర్ గారు. ఆ బాధ్యత కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఎవరి ఫోన్ లేపలేకపోతుంటారు. సుదర్శన్ రెడ్డి గారికి, తాహిర్ గారికి, కవిత మేడంకి, ఏసీఎల్బి మన జిల్లాలో కొత్తగా అడిషనల్ కలెక్టర్గా వచ్చిన ఏసీఎల్బి గారికి, గంగాధర్ గారికి, నాగేష్ గారికి, మోహన్ గారికి, మీ ప్రియతమ మా ప్రియతమ హేమలత గారికి, మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం ముఖ్యంగా మన ప్రజా ప్రణాళిక ఆధ్వర్యంలో మహిళా వారోత్సవంగా మనం నడుపుకుంటున్నాము. సో ఇందాక పెద్దలు అడ్వైజర్ సార్ అడిగారు, మీ అందరూ బస్ నడపగలుగుతారా? మనం ఈ ప్రపంచంని నడుపుతున్నాము. సో బస్ ఏంటి? ఈ ప్రపంచంని సృష్టించింది మనమే, మీరు నేను. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్ప్ శాఖ ఆధ్వర్యంలో వీరి డిఆర్డిఏ గారు, అదేవిధంగా డిఎంఆర్టీసీ మేడం మన జిల్లాకి టోటల్ 28 బస్సులు కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు మనం వచ్చే ఒక వారంలో 18 బస్సుల్ని ప్రవేశంలో పెడుతున్నాము. ఈరోజు మనం 5ని గౌరవ పెద్దలు వాళ్ళ చేతి మీదుగా ఆవిష్కారం చేస్తాము. ఇప్పుడు అందరి సంఘాలు జస్ట్ గ్రూప్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నా సలహా ఏంటంటే, ఇప్పుడు మీరు ఉద్యోగస్తులుగా కాకుండా ఒక బిజినెస్ మెన్ లాగా ఆలోచించాలి. మీ బస్ నంబర్ ఏంటి, రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి, బస్ డ్రైవర్స్ ఎవరు, డ్రైవర్ షిఫ్ట్ ఏంటి, కండక్టర్ ఎవరు, తర్వాత సర్వీసింగ్ షెడ్యూల్ ఉంటుంది, మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటుంది. ఎందుకంటే మీ 6 లక్షల దీంట్లో ఉంది. 6 లక్షల ఉట్టిగా మన ఇంట్లో ఉంటే 6 లక్షలు అంటే ఏదో బిడ్డకి కట్నం ఇవ్వచ్చు, అంతే కదా. చదువు ఇంపార్టెంట్ కాదా? సరే, అది తర్వాత సంగతి. బట్ ఆ 6 లక్షలకి లెక్క మీ దగ్గర ఉండాలి. మెయింటెనెన్స్ ఎప్పుడు చేస్తున్నాము తప్పకుండా రాసుకోండి. అదేవిధంగా ఈ వారంలో ఇంకా మనం చేయబోతున్నది ఒక ప్రత్యేక సమావేశం విఓఏస్తో, సీసీస్తో, మీ మేట్స్తో. సో దయచేసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. మన జిల్లాలో
నల్గొండ సంగారెడ్డి తర్వాత హైయెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. హైయెస్ట్ అంటే మనం పెద్ద పెద్ద జిల్లాలు హైదరాబాద్ దగ్గరున్న జిల్లాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ ఉన్నాం. కానీ ఒక 120 కోట్ల ఇచ్చిన తర్వాత కూడా మనం ఏదైనా కొత్త కొత్త ఆలోచనతో ముందుకు రాలేకపోతున్నాం. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టిన స్పెషల్ మీటింగ్స్ దయచేసి అటెండ్ అవ్వండి. అదేవిధంగా 30 నాడు మన గౌరవ్ సీఎం గారు అదేవిధంగా సర్ప్ CEO మేడం హైదరాబాద్లో ఒక ప్రత్యేక ఇంక్యుబేటర్ సమావేశం పెడుతున్నారు. సో ఎవరికైనా కొత్త ఐడియా ఉంటే దయచేసి మన PD DRDA గారు ఉన్నారు, తన దృష్టికి తీసుకొని రండి. ఒక 6 మంది మహిళల్ని మనం ఇక్కడి నుంచి తీసుకుపోతాం. డైరెక్ట్ సీఎం సార్ వారి సమక్షంలోనే మీకు ఉన్న ఐడియాలు అక్కడ వాళ్ళు చర్చిస్తారు. సో అది ఒక ఇంక్యుబేటర్ సమిట్ లాగా అవుతుంది. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టే సమావేశంని తప్పకుండా వినియోగించాలి. అదేవిధంగా మీ అందరితో ఒక రిక్వెస్ట్, మీ అందరు పదే ప్రజావాణిలో 2 అంశాలు మాతో అడుగుతూ ఉంటారు. ఏవి? ఒక బిల్డింగ్, అంగన్వాడీ భర్తీలు, అంతే కదా. ఇప్పుడు మీ వెనక చూడండి, అది ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆ బిల్డింగ్. సరే, జిల్లా మహిళా సమాఖ్య ట్రైనింగ్. సో ఇది త్వరలో అంటే మన జిల్లా ముఖ్యులతో పెద్దలతో ఇది ఆవిష్కారం పెడతాము. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ బిల్డింగ్, మీ అందరు చూడాలి. దాన్ని ఎంటర్ కాగానే ఇందిరాగాంధీ గారి బొమ్మ ఉంది. ఇందిరాగాంధీ అంటే నాకైతే పాలిటిషియన్ కాదు, మన భారతదేశం అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రధాని మహిళ కావడం అంటే యునైటెడ్ స్టేట్స్లో కాలే. ఓకే, మార్గరెట్ మనం యుఎస్ తెలుగు వాళ్ళు అయితే యుఎస్తో చాలా ప్రేమ. ఓకే, కానీ యుఎస్లో కూడా ఒక మహిళా ప్రధాని కాలే, మహిళా రాష్ట్రపతి కాలే. సో అక్కడ ఆ బిల్డింగ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుపుతాము. మీ అందరు పోటీ పడి దీనికోసం నమోదవ్వాలి అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఏ కోర్సెస్, ఇది రెసిడెన్షియల్ కోర్సెస్ కూడా ఇస్తాము. అంటే మీరు 3 రోజు 5 రోజు అక్కడ ఉండాలదలుచుకున్నా కూడా అక్కడ ఉండవచ్చు. ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ మేమే ఇస్తాము. సో అండ్ ప్లస్ ఇది దాని సెక్యూరిటీ ఉంటుంది. త్వరలో కంపౌండ్ వాల్ మౌలిక విసిలుబాటు కూడా అంతా కంప్లీట్ చేస్తాము. సో దీంట్లో మీ VOAs, మీ గ్రూప్ లీడర్స్ తప్పకుండా ఒక కీలకమైన పాత్ర పోషించాలి. నామకే వాస్తే గతంలో ఏం చేసేవాళ్ళం, మనం 50,000 తీసుకొని ఇంటి ఖర్చు కోసం వాడేవాళ్ళం, అవునా కాదా? మీ అందరి పైకి ఇంకా మెట్లు ఎక్కాలి అని ఆలోచనతో మీరు నిజామాబాద్కి లేదా ముప్పల్కి జక్రాన్పల్లికి పరిమితి అయి ఉండాలి అనేది కాదు. ఓకే, అండ్ లాస్ట్లో మీ అందరితో ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు మనం కొన్ని రోజులు ఈ వచ్చే వారంలో ఏవైతే భర్తీ ఫిలప్ చేస్తామో ఆ ప్రతి ఒక్క ఫైల్ నా దగ్గర వస్తుంది. నేను తప్పకుండా చూస్తాను ఎంతమంది పిల్లలు అక్కడ ఎన్రోల్ అయి ఉన్నారు. సో అందులో దరఖాస్తు మీ ద్వారానే ఒక 3 మెంబర్ కమిటీ ఉంటుంది. విలేజ్ పెద్దలు, మా ఆఫీసర్స్ ఉంటారు. సో మీ అందరు చిత్తశుద్ధితో చేస్తారనేది, ఎలాంటివి లోపాలు జరగకుండా చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. మన నిజామాబాద్ జిల్లాలో మనం ఈ మహిళా వారోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ఆ బాధ్యత మీ భుజాల మీద, మా భుజాల మీద సమానంగా ఉంటుంది అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. సమావేశానికి వచ్చేసిన కలెక్టర్ గారు, వేదికల నుంచిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఇక్కడ చేసిన మీరు అక్కలైతే రసీలు రైతారమ్మా, మీ మహిళలకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నామని నేను చెప్తా. నాకు తెలిసిన కాడికి చెప్తా, నాకంటే ఎక్కువ తెలుగు మంత్రులు మీరు. కానీ గృహాణిలు, ఇల్లు నడిపే వాళ్ళు, అన్ని కష్టాలను ఆలోచించే వాళ్ళు, అన్ని కష్టాలను అనుభవించుకుంటూ సంసారాన్ని, కుటుంబాన్ని నడుపుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలను చెడగొట్టిన వాళ్ళు మీరైతేనే బాగా మనము, మన ప్రజలు, మన పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలను పెట్టిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాం, పౌల వడ్డిచ్చాం, ఫ్రీ వడ్డిచ్చాం. మరి కేసీఆర్ గారు వచ్చినాక అప్పుడు ఉండేనా ఇది? మరి ఏమన్నా నాకు తెలియదు, సగం తెలుస్తుంది. నేను మీరు ఇట్లా అంటే లేదన్నట్టు, ఇట్లా అంటే ఉన్నదన్నట్టు చెప్పండి. అదే నాకు చెప్పదానికి ఏర్పడుతుంది. అంటేనా మనము తెలంగాణ, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం, అంతేనా? తెచ్చుకున్న తర్వాత మేమున్నప్పుడు మన నిజాం సాగర్ కెనాల్ తోని నైజాం కట్టించిన ప్రాజెక్టు 30-40 ఏళ్ళు
2,75,000 3 లక్షల ఎకరాలు మనం పండించుకున్నాం కదా. దాంట్లో అంత మట్టి సాల్ట్ అది ఉసుకే వచ్చి నిండిపోయింది, సగంకి వచ్చింది. మళ్ళా దాన్ని కొద్దిగా పెంచినాం. ఇక్కడ పెంచట్లేదు, మట్టి తీయడం. ఏం చేసినాము ఆలోచించి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలోచించి అల్లీసాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ నవ్వుపేటు రెంజలలో ఉన్నారు ఇక్కడ. పెట్టుకుంటే ఈ 2కి 1,00,000 ఎకరాలు తగ్గింది, 1,50,000. వేరే లేదు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే కష్టపడి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత నేను అల్లీసాగర్ని రాత్రి పగలు తిరిగి 8 గంటల వరకు లిఫ్ట్ మీద తిరుగుతుంది. ఎందుకు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక పంట వస్తుందని మా ఆలోచనలు అనుకుంటే, ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరికంటే ఫస్ట్ మనమే చేసుకున్నాము. రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, మేము ఫస్ట్ చేసుకున్నాం, మాకు తొందరగా వచ్చి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇట్లా ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా ఇక్కడ, మన పిల్లలు చదువుకోతందుకు మెడికల్ కాలేజు హాస్పిటల్ పెట్టించినాం. ఎంత కష్టపోయింది అయినా ఒక పట్టుదలతో చేసినాం. ఎందుకు? మన పిల్లలు చదవాలి, మనందరికి ట్రీట్మెంట్ జరగాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డబ్బులు బాగా తీసుకుంటా ఉన్నారు. పనికిరాని అన్ని టెస్ట్, కలెక్టర్ గారు ఒక్కసారి మీరు కూడా రివ్యూ చేయండి. పనికిరాని అన్ని టెస్టులు చేపించి, నాకు ఒక డిసీజ్ ఉంటే వేరే కూడా టెస్టులు చేపిస్తా ఉన్నారు. అంటే వాళ్ళు డబ్బుల కొరకు, మనం బాధలు పోయినప్పుడు అంత మిస్యూజ్ చేస్తూ ఉన్నాం. మేము వీళ్ళని హాస్పిటల్లోకి పోతాం, నేను ఆర్ఎంకో బీరంకో ఏదో ఉన్నా, అడిగి 30% ఇస్తాం. ఎట్లకెళ్ళి ఇస్తారు? వాడి దాంట్లోకెళ్ళి కాదు, 30% మనకెక్కేసి, మనకంటే మా పేషెంట్లకు ఎక్కువ వేసి వాడికి మళ్ళా కంటిన్యూ చేస్తారు. పేషెంట్లను పట్టుకురండి, నువ్వు చైర్మనా, ఇది ఇట్లా చేస్తా ఉన్నాం. ఇవన్నీ మీకు పట్టుదల ఉంది, కుటుంబాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి మీకు ఇస్తా ఉన్నాం. వాళ్ళు దరిద్రులు. కేసీఆర్ వాడు కొడుకు కేటీఆర్, హరీష్ రావు ఏమి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించి మన ప్రజలు మనం మా పైన మాట్లాడే హక్కు లేదు. పనికిరాని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి స్వార్థాలకు, వాళ్ళకు డబ్బుల కొరకు మనని అన్ని లోన్లు తెచ్చి మన పిల్లలకు పుట్టలు కొట్టారు. గసుంటి వాళ్ళు కొందరేమో వైశాఖరంగా ఓడతున్నారు. నెలకు సంవత్సరం 2 కోట్లు జాబ్స్ అన్నాడు, వచ్చినాయా? ఇవన్నీ కేవలం ఓట్ల కొరకు చెప్తా ఉన్నాడు. దయచేసి మొన్న ఆర్మూర్లో కొందరు తప్పులు చేసి నన్ను అందరిని ఓడగొట్టింది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మొన్నాడు సర్పంచ్ గారిని తోపు చేస్తుంది. 1000 రూపాయలు ఇస్తావా, 5,000, 1,500 ఇస్తావా? ఏమైతుంది అక్క 1000 రూపాయలతోనే? ఎందుకు? నేను ఒక పెద్ద మనిషిగా చెప్తున్నా, నాకు మళ్ళీ చేతనవుతుందో లేదో నాకు తెలిసింది. మీకు రాబోయే బ్రాహ్మణ్స్ ఇడు 1000 కాదు 2,000 ఇస్తాడు, అచ్చరంగా వసూలు చేస్తాడు. ఎవరి పోతున్నాయి మరి? అది ఆలోచించండి. అది ఇదన్నీ ఫ్రీ ఇస్తాడు, కోట్లు వేస్తారు, కథ అయిపోయాడు. కానీ ఒక ఛాన్స్ ఇచ్చారు, కేసీఆర్కి ఇస్తారు ఒక ఛాన్స్, మళ్ళీ 2వ ఇస్తారు. మా పాపం మన కోడలు, ఎవరు మన కోడలు, మన జిల్లా కవితక్క పాపం, దాన్ని కూడా ఇళ్ళకి వెళ్ళగొట్టారు మా కోడలు. అసుంటోళ్ళు ఇక మన నీళ్ళక్క వేస్తారు, బిడ్డని వెళ్ళగొట్టిన వాళ్ళని, బిడ్డని చెల్లెళ్ళు వెళ్ళగొట్టిన వాళ్ళు, అంతేనా? ఇవన్నీ మేము వచ్చినాం కూడా కేవలం మనం ఇంత చిన్న డిస్ట్రిక్ట్ సిటీ కాక 4 కాన్స్టిట్యూన్సీలకు 1,100 కోట్లు ఇచ్చినాం కలెక్టర్ గారు మీ ఆడోళ్లకు. నువ్వేం చెప్పకపోతే అది ఎక్కించిన మంది దాచిపెట్టినావు. 1,100 కోట్లు ఇచ్చినాం. అంటే అంతా మీరు నడిపిస్తున్నామా? ఎవరు కడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కడతారు. ఎవరు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు కడతారు. మీ చీరలు ఇచ్చినాం, ఏ ఆడికి 500కి ఇచ్చిన 200 మీకు 300 ఇచ్చారా అంటే అయిపోతుంది. మొన్న ఆడు ఇయ్యాల కేసీఆర్ ఉన్నప్పుడు బెదుర్లకు పెట్టారు కదా మనం. నేనేందంటే ఇంజనీర్, వాడికి ఏమీ రాదు, ఒక పానబట్టు రాదు, వైరు పెట్టి రాదు, అటు నుంచి ఇన్ని వేలు వద్దు. టెక్నికలీ మనకు అన్ని పనులు చేస్తాడు, అది ట్రైనింగ్ ఇప్పేయండి,
దాన్ని చదివియండి, మనం బయట కంట్రీలలో కూడా పంపిద్దామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. కనీసం ట్రైనింగ్ వస్తే వాడుకలలో పైన వాళ్ళు నిలబడతారు. ఆలోచన ఉన్న వాళ్ళు. మీకు బస్సులు ఏంటికి ఇవ్వాలి? మీకు బస్సులు మాకు నడపరాదా? అయినా మీరు ఒక బాధ్యతగా ఉంటారన్న ఉద్దేశంతో ఇస్తాం. ఈ విధంగా ఇంకోటి చెప్తా ఉన్నాను, మీ కలెక్టర్ గారు వంటలు వింటలు అన్ని ట్రైనింగ్ ఇప్పిస్తాం. మనమందరం ఈ చిప్స్, ఆ కూల్ డ్రింక్లు, అవన్నీ కూల్ డ్రింకులు బాగా బంద్ అయినట్టున్నాయి. సంతోషం అనిపిస్తుంది నాకు. ఎవడంటే ఆడ కొబ్బరి బొండలు కనబడుతుంది. ఎస్, అది మనకు మంచిది ఆరోగ్యం. ఆ చిప్స్ కొందరు యాక్టర్లు అడ్వర్టైజ్ చేస్తారు. ఆ యాక్టర్ అడ్వర్టైజ్ చేసిండని మనం తినొద్దు. వాళ్ళకి పైసలు ఇస్తే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నాం, అంతేనా? మరి నాకు పైసలు ఇస్తే నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా? వాళ్ళ ప్రాణం అయినా కొన్ని ఒప్పుకోబుద్ధి కాదు మాకు. ఎందుకు? మీ కష్టాలు ఇవన్నీ చూసే వాళ్లకు కొన్ని తప్పులు చేయబుద్ధి కాదు. నేను ఆఫీసులో కోపగిస్తా, మీకు కోపగిస్తా, తీయో మాటలు రాదా నాకు? అది మంచిది కాదు. తప్పు చేసిన వాళ్ళకి ఇది కాదురా ఇది అంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుంటుంది అని చెప్తాడు తప్ప నాకు కూడా తీయో మాట్లాడచ్చు. చెప్పచ్చు, తీయో చెప్పాలా? అది మంచి సంప్రదాయం కదని చెప్తున్నా. కాబట్టి తప్పనిసరిగా ఈ బస్సులు, మరి మీ బస్సులలో ఆడోళ్ళకి టికెట్లు తీసుకుంటారా లేదా? టికెట్ తీసుకోరా? మరి మీకు ఎట్లా పైసలు వస్తాయి? టికెట్ తీసుకోండి. ఏమై కాకదండి. మీ ఆడోళ్ళ బస్సు ఆడోళ్ళలో టికెట్ ఇవ్వమను, పైసలు ఇవ్వను ఉన్నాయి అంతా. టికెట్ తీసుకోకండి. ఏమో మన ఆడోళ్ళు మనకి ఏం కాదని మళ్ళీ వసూలు చేశారు. ఏమి లీడరు ఒక్కసారి ఓటేస్తే 5 ఏళ్ళ దాకా పాలిస్తాం. మళ్ళీ అవన్నీ ఏమి అనరాదు. అది మీరు ఆలోచించుకోవాలి, ఏది బాగుంటుంది ఏదని. దయచేసి మీరందరూ ఫుడ్లో కూడా అడల్ట్రేషన్ తినద్దు. నాకు మొన్న నుంచి ఈ పల్లీలు కూడా, పల్లీలు శనగలు ఇవన్నీ చాలా మంచి. సాయంత్రం నానబెట్టుకొని పొద్దున కింద తింటే మంచిగా వస్తుంది, మనకు బలం వస్తుంది. అటువంటి శనగలు అంతే ఉన్నాయి. పెసలు నానబెట్టుకుని తింటే అవి వస్తాయి. ఓ అద్దే ఇద్దే ఈ పోరేళ్ళదేమో బ్రెడ్లా ఏమంటారు, పిజ్జా అనట. పిజ్జాలు అస్సలు అమ్మనియద్దు. మన దగ్గర పిజ్జాలు కానీ రాత్రి కానీ ఈ గాడిదలు పోరాళ్ళు గంజాయి తాగుడు స్టార్ట్ చేశారు. మొన్న ఎడిపిల్లలు తెలిస్తే నా పిల్లలు నా మనుమరాలు కాదు, మన పిల్లలని పోలీసులను ఎక్సైజ్లో పంపించడం. అది కూడా కంట్రోల్ చేయాలి. గంజాయి మంచి పని కాదు. అది అలవాటు అయితే అట్టనే తాగుతూనే ఉంటారు. కాబట్టి ఒకసారి కమ్మని పెళ్ళిళ్ళట, వాడు గంజాయి తాగినోడికి ఏం చేస్తాడో తెలియదు. గంజాయి తాగా నేను ట్రైన్లో ఆపుతాను పోయింది. దేన్ని? ట్రైన్ని ఆపిండా. అట్లా అంటే వాడికి అంత ధైర్యం వస్తుంది. వాడు గంజాయి తాగి మన మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు, నేను నడుచుకుంటూ పోతున్నాం. చచ్చేది వాడు చస్తాడు, మనం చెప్తాం. ఇటువంటి అలవాటు వాడు కుటుంబం ఇంత పెద్దగా చేసినాం కదా. వాడు మంచిగా ఉంటే మనకు సంతోషం. కానీ వాడు ముసలైనాక మనకు పెడతాడైతే నమ్మకలేదు. ఇవన్నీ మర్చిపోద్ది. మీరు కూడా ముసలైతేనే కదా. కొన్ని మీకు భర్తకు మీకు పైసలు పక్క పెట్టుకుర్రి, ఉన్నాయన్నీ ఖర్చు పెట్టకుర్రి, పోరాళ్ళకి ఇవ్వకుర్రి. అరే ఇవన్నీ నేను ఇది ఎందుకు తాగుతా? అది అమ్మ కలెక్టర్ గారు, ఇది బయట ఎవరిది? బయట వాళ్ళది, అమెరికా వాళ్ళది. ఇది ఎవరిది? మనది, టాటా. అంటే మనదే కాకుండా టేస్ట్ చేయించినాం. ఇది అన్ని ఒక్క వ్యక్తి ఉన్నది. ఈ పెద్ద మనిషి పాపం నేను చనిపోయింది, కానీ వచ్చిన ప్రాఫిట్లో 70% మన పిల్లలకు గరీబులకు వస్తాడు. దానికంటే మంచిగా ఉన్నది. అడిగి 2 పైసలు వస్తే పైసలు ఖర్చు పెడుతున్నాడు మన మీద. ఇట్లా నేర్చుకోండి, మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు స్కూల్కి పెట్టి మీ ఆడవాళ్ళు కూడా టీచర్లు ఉన్నారు, మీ పిల్లలని చెప్పండి అమ్మా. మాకు సంవత్సరానికి 2 పిల్లలు ఉంటే 50,000, మనకు నెలకు 5,000 సేవ్ అవుతాయి. అది కూడా చెప్పుంది. మేము కూడా చెప్తున్నాం. పిల్లలకు ఓట్లు వేస్తారు కదా, ఎటువంటి కాంప్రమైజ్ చేసుకోకండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. ఏదన్నా ఉంటే ఆఫీసర్లు ఉన్నారు, మేమున్నాం.
ఆ టీచర్లు కూడా కొద్దిగా మంచిగానే చెప్తున్నారు, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇద్దాం. నువ్వు మంచిగా చెప్తున్నావు అయ్యా నీ పిల్లలు అనుకొని చెప్పు అంటే వాళ్ళు కూడా కొద్దిగా ఖుషి అవుతారు. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. బహుశా మన డిస్టిక్ మహిళలకు గత ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసిన స్త్రీలు ఆడివారు ఒక బాధ్యతగా పనిచేస్తారన్న ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు రెస్పాన్స్ ఇస్తే మన తెలంగాణ బాగుపడుతుందన్న ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ సర్వేలే నియర్లీ 1100 కోట్లు మహిళలకు ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్డీ లేని రుణాలు ఇచ్చాం. అడ్డీ బ్యాంకు కూడా అయితే అడ్డీ తీసుకుంటాడా కదా బ్యాంకు, కానీ గవర్నమెంట్ పే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం కాంటలు పెడతామో ప్యాడీ కానీ మొక్కలు కానీ అవి కూడా గతంలో మరిస్తే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులకు సంఘాలను ఏర్పాటు చేసుకొని వేయింగ్ కూడా స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ వాళ్ళకు మహిళా సంఘాలకు 5 కోట్ల రూపాయల కమిషన్ వచ్చింది. అంతగా సరిపోకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా మనల్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో మరి పెట్రోల్ పంప్స్ ఇస్తున్నాం, బస్సులు కూడా ఇస్తున్నాం. దాంట్లో భాగమే ఈరోజు మనం కొన్ని మండలాలకి ఆ సంఘాలకు అందరూ మహిళా సంఘాలకు అందరికీ 18 బస్సెస్ ఇచ్చాం. దాంట్లో ఈరోజు ఒక 5 డిస్ట్రిబ్యూషన్ చేశాం. తప్పనిసరిగా నమ్మకం ఉంది మరి ఈ బస్సులు బాగా నడిపిస్తారని నేను చెప్పాను సంఘాల వాళ్ళకి. మరి మీ ఆడోళ్ళకి ఇచ్చినాం, మరి ఆడోళ్ళకు ఫ్రీ ఇస్తారా, టికెట్ తీసుకుంటారా అని. లేదు సార్ టికెట్ తీసుకుంటాం ఫ్రీ అని చెప్తా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలని, డ్రైవర్ మంచిగా మెయింటైన్ చేస్తే మీ బస్సులో వాడు రిపేర్స్ రాకుండా మెయింటైన్ చేస్తే వారికి ఒక 1000 రూపాయలు కూడా ఎక్కిస్తామని చెప్పండి. వాళ్ళు కూడా రెస్పాన్స్గా ఫీల్ అయ్యి పనిచేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పనికిరాని వాళ్ళు ఈ రోజు నుంచి బీజేపీ వాళ్ళట ఏదో యాత్ర చేస్తున్నారట. ఏం యాత్ర? పర్చేజింగ్ లేదని, మార్కెట్ యార్డు, మార్కెట్ యార్డు ఏ స్టేట్లో లేదు. ఆ విధంగా మనం పర్చేజ్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మేజు ఓన్లీ 24% పర్చేజ్ చేస్తాం మేము. మనం 24 చేయలే కదా, మొత్తం చేసినాం కదా. అది ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాడీ మొత్తం చేస్తాము. ఎస్, నేను అడిగినాను, ఇప్పుడు ఇది తెప్పించినాను. 80% అయిన డిస్ట్రిక్టులు చాలా ఉన్నాయి. లేట్ క్రాప్ వచ్చిన దగ్గర కొద్దిగా తక్కువ ఉన్నది తప్ప, అది కూడా గోదామ్స్ లేక మేము ఓన్లీ ప్యాడీ కొంటలేం. మీరు తిరిగే నాయకులకు చెప్తా ఉన్నాను, ప్యాడీ కొంటలేం, మేజు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం. గోదామ్స్ సరిపోతలేవు, ఎక్కడుంటే అక్కడ పెడుతున్నాం. ఫంక్షన్ హాల్లో కూడా పెడతా ఉన్నాం. నిన్న నిర్మల్ పోయేస్తే ఫంక్షన్ హాల్లో కూడా పెడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా నేను ప్రజలకు ఈ తిరిగే వాళ్ళ మాటలు నమ్మకుండా, ఎస్ మేము మొన్ననే హార్వెస్టింగ్ చేసినాం, మొన్ననే కోతలైనాయి, మేము బ్యాగులు నింపుతాం, అమాలోళ్ళు దొరకలేరు, ఎండలకు ఎవరు రారు, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి 10 తర్వాత వాళ్ళు కూడా పనిచేస్తలేరు, లేట్ అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉండడానికి రెడీ ఉన్నా అమాలీస్ లేక, లారీలు లేక, గోదామ్స్ లేక కొద్దిగా లేట్ అవుతూ ఉంది. అవి కూడా ఎక్కడో ఒకటిసారి అడ్జస్ట్ చేసి నడుపుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా వచ్చినప్పుడు ధైర్యంగా చెప్పండి, అన్ని కొంటున్నామని చెప్పాలని రిక్వెస్ట్